అభినందిస్తున్నాను. అనుమతులు 15 రోజుల్లో ఇచ్చి అనేటువంటి దాన్ని నేను అంగీకరిస్తున్నాను, అభినందిస్తున్నాను. 15 రోజుల్లో ఇచ్చిన అనుమతులే కానీ వీటిని ఎంత పెట్టినారు, ఎంత ఎంప్లాయ్మెంట్ వచ్చిందనే విషయమే నేను మాట్లాడుతున్నాను. అంటే ఎంప్లాయ్మెంటు వరుసగా చూస్తే గత సంవత్సరాల కంటే ఇప్పుడు ఎంత పెరిగిందా లేదా మీరు చెక్ చేసుకోండి ఈ 2 సంవత్సరాల్లో గత సంవత్సరాల కంటే అనేటువంటిది ముఖ్యం. దీని విధంగా ఒక లార్జ్ సరే ఇవైతే అక్కడికి పోను. మీరు తెలంగాణ స్టేటస్ ఇండస్ట్రియల్ ఎంటర్ప్రినర్ మెమోరాండమ్ ఆఫ్ ఇంటెన్షన్స్ ఇంప్లిమెంట్ అసలు ఫ్యాక్టరీ పెట్టినాక కమెన్స్ అయితే ఈ బీ ఫామ్ కేంద్ర ప్రభుత్వం వస్తుంది, మంత్రి గారికి తెలుసు. అటువంటి పరిశ్రమలు ఈ రాష్ట్రంలో ఎన్ని వచ్చినాయి అని మీరు ఒకసారి చూసుకుంటే 14న 109 వచ్చినాయి. 6200 109 ఫైల్డ్, 109 మంది మాత్రమే ఫైల్ చేసినారు. అది ఇన్వెస్ట్మెంట్ 6200 కోట్లు మాత్రమే వచ్చింది 14లో. ఆ తర్వాత 15లో 130 మంది 9676. ఆ తర్వాత ఈ 15వ సంవత్సరం 18 మాత్రమే వచ్చినాయి, 2400 కోట్లు మాత్రమే ఇన్వెస్ట్మెంట్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రిపోర్టు. అదే వేరాస్ ఆంధ్రలో 11,395 ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, 79 ఇండస్ట్రీస్ వచ్చినాయి. అయితే ఇట్లాగే కొన్ని రాష్ట్రాల కంటే మనం ఎక్కువ ఉన్నప్పటికీ మనకంటే గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఎక్కువ ఇన్వెస్ట్మెంటు, ఎక్కువ ఫ్యాక్టరీలు వచ్చినటువంటి విషయాన్ని ఇది గుర్తు చేస్తుంది. అంటే మన ఇన్వెస్ట్మెంటు ఈ 2-3 సంవత్సరాల్లో తగ్గింది. లార్జ్ అంటే తగ్గిందంటే వాళ్ళు ఇంకా పెడుతున్నారేమో, స్టార్ట్ చేస్తున్నారేమో, కానీ ఇప్పటికి వచ్చింది మీకు గుర్తు చేస్తున్నాను. అంటే ఇక లాస్ట్కు మీ సంకేతానికి మీ స్పీడ్కు SMS సిక్ యూనిట్స్ 2014 నాటికి 2000 సిక్ అయితే 14 నుంచి 16 నాటికి 2500 సిక్ అయినట్టుగా వాళ్ళ అసోసియేషన్ రిపోర్ట్ ఇచ్చినారు. ఇది వాస్తవం కాదా? మీరు అది వాళ్ళని ఎట్లా బతికించాలనో ఆలోచించండి. అట్లాగనే మీకు ఒక్క విషయం, మీకు సుమారు ఒక 690 ఎంతో ఇన్సెంటివ్స్ 700 కోట్లు ఎంతో ఇవ్వాలి. ఇది వాళ్ళకి పావుల వడ్డీది కానీ ఇతర వివిధ ఇన్సెంటివ్స్ కానీ అది 15 నుండే, అంతకుముందుది కాదు, 15వ సంవత్సరం నుంచే ఇవ్వవలసిన బాకీ 700-800 కోట్లు బకాయి ఉన్నది. ఆ బకాయిని మీరు చెల్లించలేదు, ఆ యూనిట్స్ని ప్రోత్సహించలేదు అనేటువంటి దానికి సంకేతం. ఇది వాస్తవా కాదా మీరు తెలుసుకోండి. అందులో వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ మీకు స్పీకర్ గారి ద్వారా పంపిస్తున్నాం అధ్యక్ష. ఇది ఇక మీరు త్వరగా చెప్పమంటే ఇంకా ఓకే, మీరు వచ్చిండ్రు కదా, రెస్ట్ తీసుకొని అండి. ఓకే, అయితే కొంచెం అంటే ఈ యూనిట్స్ అనుమతులు రావటం, ఇవి స్టార్ట్ కావటం అనేటువంటి అంశాల్లో మీరు జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉందని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇక చాలా సంకేతం, మేము అవగాహనకు సంకేతం, నిర్లక్ష్యానికి కాదు అనేటువంటి దానికి 2 విషయాలు చెప్తాను అధ్యక్ష. ఇవాళ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో నిన్న NREGS నుంచి మీరు శాంక్షన్స్ ఇచ్చినారు. ఇక్కడ పంచాయతీరాజ్ మినిస్టర్ లేరు, మీరు ఆర్థిక మంత్రి గారు నోట్ చేసుకోండి. 600 కోట్లకు పైన ఏదో రోడ్ల కొరకు ఇచ్చినారు. సరే, మీరు ఎట్లా ఇచ్చినారు, ఏమి ఇచ్చినారు, నేను యాక్ట్ జోలికి పోతలేనుగా, ఎందుకంటే యాక్ట్ ప్రకారం ఎవరు ఇవ్వాలి, ఏంటిది, ఏం సంగతి తర్వాత మాట్లాడు, ఏదో ఒకటి ప్రజలకు చేర్చాలి. కానీ
ఏమని స్టేట్మెంట్ ఇచ్చినాడు? నిన్న ఫిబ్రవరి 15న ఇస్తావు, మార్చి లోపలగా పనిచేయాలంటారు. దీని యొక్క అర్థం ఏంటిది? మార్చి లోపల పని రాకపోతే బిల్లులు రావు. ఇది చాలా మీరందరూ ఎమ్మెల్యేలందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఏదైతే ఎన్ఆర్ఈజిఎస్లో ఇచ్చినటువంటి అధ్యక్ష, సరే కాగితం ఎక్కడ ఉన్నది కానీ సార్ ఆ ఫిగర్స్ పంపించండి సార్. మీరు మాట్లాడండి. రైట్, ఇప్పుడే చెప్తాను. అధ్యక్ష, మీ యొక్క సమర్థతకు మంత్రి గారు, మీ సమర్థతకు సంకేతం అంటే మీది కాదు, మొత్తం ప్రభుత్వం. మీరంటే వ్యక్తి కాదు. ఇవాళ ఎందుకు ఎన్ఆర్ఈజిఎస్లో 600 కోట్లు ఇస్తే మీరు ఇది 2 సంవత్సరాల బిల్లులు ఇవ్వాలి. మీ కాన్స్టిట్యున్సీలో మీరు ఆలోచించుకున్నారో లేదు. ఎన్ఆర్ఈజిఎస్ యాక్ట్ ప్రకారం మార్చిలోపు ఎయిదర్ మెటీరియల్ ఆర్ వేజ్ గ్రాంట్ ఖర్చు అవుతూనే అది ఓకే, ఖర్చు అయినా పేమెంట్ అయినా, లేకపోతే ల్యాప్స్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్కే. ఆ నెక్స్ట్ ఇయర్కి ఎక్కడి నుంచి తీసిస్తావు? మళ్ళీ మెటీరియల్ గ్రాంట్ అక్యూర్ కావాలి. మళ్ళీ 6 నెలలు అయితే కానీ మెటీరియల్ గ్రాంట్ కూడదు. మెటీరియల్ గ్రాంట్ కూడినాక అతనికి పేమెంట్ ఇచ్చేది. అంటే ఒకవేళ ఇప్పుడు పొరపాటున అతను పని చేస్తే 6 నెలలకు బిల్లు వస్తుంది. అయినా ఏటా ఎంత వస్తుంది మీకు? 300-400 వస్తుంది. ఒక్కసారి 600కి ఇచ్చిండ్రు. 2 సంవత్సరాలు 18, 19, 17, 18, 19 కూడా మీరు బిల్లులు ఇవ్వాలి ఎన్ఆర్ఈజిఎస్కు. అంటే ఇది వాళ్ళు ఎంత గందరగోళపడతారు. పనిచేసినోడు తిరగలేక, మిమ్మల్ని మేము అడగలేక, వాడు ఏడుస్తుంటే చూడలేక. అంటే 3-4 నెలల ముందరనే ఎన్ఆర్ఈజిఎస్ వర్క్స్ మీరు మంజూరు ఇచ్చుంటే మార్చి లోపల పని అయిపోతే అందరు బిల్లులు వచ్చేది. కానీ ఇప్పుడు ల్యాప్స్ అవుతున్నాయి. ఆ తర్వాత 2 సంవత్సరాల దాకా మీరు ఇచ్చిన హై అమౌంట్. అదే కాదు, మీరు 2015-16లో ఆ మెటీరియల్ కంపోనెంట్లో మంజూరు ఇవ్వలేదు కాబట్టి 737 కోట్లు ల్యాప్స్ అయింది. ప్రజలకు న్యాయం చేయలేకపోయింది. అంటే ఇది మీరు సమర్థతకు సంకేతమా? అట్లాగనే 2016-17లో 347 కోట్లు రేపు ల్యాప్స్ కాబోతున్నాయి. కానీ మరి మీ టైంలో కాలేదా అని అడుగుతారు మీరు. లేకుంటే తర్వాత తెచ్చుకొని చెప్తారు ఎప్పుడు, మళ్ళీ మీరు చెప్పేటప్పుడు. నిజమే, అందుకనే ఆ సమయంలో కూడా ల్యాప్స్ అయినాయి. ఏది మళ్ళీ మీరు అడగకుండా ఉండటానికి చెప్తున్నా నేను. ఆ సమయంలో కూడా 13-14లో 177 కోట్లు ల్యాప్స్ అయినాయి. కానీ 12-13లో 400 కోట్లు ల్యాప్స్ అయినాయి. కానీ అప్పుడు అంతా మనం యుద్ధాలలో ఉన్నాం, ఉద్యమంలో ఉన్నాం. అందుకని మీరు చెప్తున్నారు కదా అట్నే, ఇది చూడలేదు సరిగ్గా ఇటు పక్కకు. కానీ ఇప్పుడు మీరు 2.5 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం అన్నా సరిగ్గా చూసేదానికి ఈ సంవత్సరం కూడా క్లోజ్. అంటే ఎన్ఆర్ఈజిఎస్ డబ్బు ఈ 600 కోట్లు ఇచ్చినటువంటి బిల్లులు 2 సంవత్సరాలు వస్తాయి తప్ప నో అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంతేకాదు, డిపార్ట్మెంట్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో సుమారు 10,000 కోట్ల రూపాయల అగ్రిమెంట్లు అయ్యి టెండర్లు పిలిచి మొదలు పెట్టక కొన్ని మొదలుపెట్టి గింత చేసి గంత చేసి ఉన్నాయి. కానీ ఏడాదికి ఇప్పుడు ఎంత 2,300 కోట్ల ఎంతో కేటాయించారు. ఈ కేటాయింపులు పోతే 5 సంవత్సరాల దాకా ఆ తీసుకున్న పనులే కావాలి. ఇదే సంగతి మేము చెప్తున్నాం. అంటే ఒక్కసారి 10,000 తీసుకున్నాం, ఇటు చేసినాం, 5 సంవత్సరాలు చేసినాం అనేటువంటి దానికి. ఇంకా ఒకటి సంగతి చెప్తున్న అధ్యక్ష, చాలా విషయాలు ఉన్నాయి. అట్లాగనే పిఆర్ డిపార్ట్మెంట్లో సరే దానికి 2,600 కోట్లు ఇంకా స్పిల్ ఓవర్ ఉన్నది. ఈ సంవత్సరం సరిపోతుంది అంతవరకు. అధ్యక్ష, దీనికంటే బీసీలు, ఎస్సీ మైనార్టీలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏదైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నదో
16-17 సంవత్సరానికి ప్రోగ్రామే తీసుకోలేదు. ఇది వాళ్ళకు కేటాయింపులకు తగ్గట్టుగా న్యాయం చేసినట్ట వాళ్ళకు. ఇప్పుడు పైగా చాలా ఆహ్వానిస్తున్నాం గొర్రెల పెంపకం ద్వారా. చాలామందికి ఉపాధి కల్పించడానికి ఉపాయం చేస్తున్నారు. మొత్తం ఉపాధి తర్వాత సంగతి. ఇది ఆహ్వానిస్తున్నాం, సంతోషిస్తున్నాం. కానీ నేను ప్రశ్న అడుగుతున్నాను అధ్యక్ష, ఎంబీసీల కొరకు 1000 రూపాయలు అని చెప్పినారు, 1000 కోట్లు. కానీ అసలు ఎంబీసీ అనేటువంటిది రిపోర్ట్ ఇట్టనే ఉంటుంది పరిస్థితి అని అంటే ఆ ఎంబీసీ అనే దానికి ఒక రిపోర్ట్ కావాలి. ఎవరా ఎంబీసీలు, ఎప్పుడు నిర్ణయిస్తారు, ఎన్నడు రావాలి ఆ రిపోర్టు, వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలి? 1000 కోట్లు కాగితం మీద రేపు మార్చి దాకా తిరగటమే. ఇదే మన ఆశల పల్లకి అని మేము చెప్తున్న విషయం. అట్లాగనే ఈ 4000 కోట్లు గొర్రెల కాపర్లకు ఇచ్చేది అటువంటి పరిస్థితి రాకూడదని చెప్పి మీకు నేను విన్నవించుకుంటున్నాను. అది సరిగ్గా డబుల్ బెడ్రూమ్ విషయం తెలుసు. అది సుమారు ఇవాళ మీరు ఆ ఇండ్లన్నీ కట్టాలంటే 1,50,000 కోట్లు కావాలి. వద్దు, పాపం మిమ్మల్ని అంత బాధ పెట్టదలుచుకోలేదు. మీరు హామీ ఇచ్చినట్టు అట్లీస్ట్ 2 లక్షల ఇండ్లు సంవత్సరానికి కట్టి ఆ దిశలో పయనిస్తున్నాము, ఆ దిశలో పోతున్నాము, మీకు వస్తాయి అని చెప్పి వాళ్ళని తీర్చండి. 2 లక్షలు కావాలంటే 12,000 కోట్లు కావాలి. కానీ అది అప్పు తెచ్చడం ఏదో ప్రయత్నం. కానీ అప్పు తెచ్చినా పనిచేసేవాడు లేడు, వచ్చేవాడు లేడు కదా. ఏమి సమర్థత ఇది? అదే అధ్యక్ష 3 ఎకరాల భూమి అదో 1,50,000 కోట్లు కావాలి. ఎక్కువ భూమి బాకరి 1,00,000 ఇవ్వండి. ఆట సుమారు 30 లక్షల ఎకరాలు ఇవ్వాలి. మీరు 30 ఏళ్ళు పడుతుంది. అన్నేండ్లు వదిలేద్దండి. ఒక్కొక్క 1,00,000 ఇవ్వండి చెప్పిన ఆమెకి. ఒక్క సంవత్సరానికి 1,00,000 ఇవ్వండి. కనీసం మేమందరం అభినందిస్తాం, మిమ్మల్ని సహకరిస్తాం. మీరు చెప్పినవన్నీ ఇవ్వలేదు అనం, మీ అమ్మటే మీకు సపోర్ట్గానే ఉంటాం. ఆ మేరకైనా ఇచ్చి వాళ్ళని ఆందోళన పడనివ్వకండి. వాళ్ళు ఆందోళన పడుతుండ్రో లేదో మేము ఊరుకున్నాం అనుకో, ఏమండి మీరు అడగరు, మీరు అసెంబ్లీలో ఏం అడగరా, మీరిద్దరు కుమ్మక్కయిందా, కూడిందా అని వాళ్ళు అంటుంటే మేము ఈడ అడగకుంటే ఎట్లా చెప్పండి? మీరు చెప్పండి. అంచేత దాంతోపాటు రిజర్వేషన్ మీరు బిల్లు ఏదో పెడతారు, అప్పుడు మాట్లాడతా 12% రిజర్వేషన్. అట్లాగనే రైట్. ఇప్పుడు మీరు ఈ బడ్జెట్లో లేని చాలా ఉన్నాయి రాజేందర్ గారు. పిఆర్సి 2,505 కోట్లు ఇవ్వాలి. డిఏ ఏరియర్స్ 800 కోట్లు ఇవ్వాలి. రియంబర్స్మెంటు అయ్యేది రియంబర్స్మెంట్ 2,000. ఈ 2,000 అంటే ఈ సంవత్సరానికి 2,000 పెట్టినారు అంటే ఈ సంవత్సరం కొనసాగుతూనే ఉంటుంది అనుకోండి. మళ్ళీ సంవత్సరానికి ఆ 2,833 కోట్లు ఉద్యోగులకు చెల్లించేది ఇప్పటికే ఆలస్యమైంది. అనేక సార్లు అడుగుతున్నారు, బడ్జెట్లో లేదు. ఈ విషయాన్ని ఏంటిది, ఏం ఆలోచిస్తున్నారు?